ఆయుర్వేదం సూచించే సుగంధ ద్రవ్యాలు వాటి యొక్క హీలింగ్ లక్షణాల కోసం వైద్య ప్రక్రియలో వేల సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. వీటిని మీ డైట్లో చేర్చుకుంటే నెల లోపే మీరు కోలుకోవచ్చు. ప్రతి ఒక్క మసాలా దినుసు ఒక్కో ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల నిర్దిష్ట ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి మీరు వాటిని మీ ఆహారం మరియు దినచర్యలో చేర్చుకోవడం చాలా మంచిది. కొన్ని అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు ఆయుర్వేద గ్రంథాలలో లిఖించబడ్డాయి. శరీరం యొక్క సామర్థ్యాన్ని పెంచే 6 చిట్కాలు. నమస్కారం. క్యాన్సర్, డయాబెటీస్, గుండె జబ్బులు ఇలా మీకు ఎలాంటి వ్యాధి ఉన్నా సరే, లేదా ఏదైనా సర్జరీ లేదా యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నా సరే, మీ శరీరానికి జరిగిన ఏ ప్రమాదం నుండైనా మీరు తిరిగి కోలుకోవాలంటే మీ శరీరానికి నయం చేసే సామర్థ్యం ఉండటం చాలా అవసరం. అప్పుడే మీరు తిరిగి మామూలు మనిషిలా తయారవుతారు. ఎలాంటి ప్రమాదం నుండి అయినా త్వరగా కోలుకోవడానికి శరీరం యొక్క హీలింగ్ సామర్థ్యాన్ని పెంచే కొన్ని అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు ఆయుర్వేద గ్రంథాలలో లిఖించబడ్డాయి. వీటిని మీ డైట్లో చేర్చుకుంటే నెల లోపే మీరు కోలుకోవచ్చు. పర్సనల్గా నేను ట్రీట్ చేసిన ఎంతో మంది పేషెంట్స్కి కూడా ఈ స్పైసెస్ని వారి డైట్లో చేర్చుకోమని సూచిస్తుంటాను. లేట్ చేయకుండా అవేంటి చెప్తాను. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు లేదా ఏదైనా సర్జరీ జరిగినప్పుడు సమతుల్యతను పునరుద్ధరించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు పూర్తి శ్రేయస్సును మెరుగుపరచడానికి శరీరానికి చాలా సామర్థ్యం అవసరమవుతుంది. వేగంగా రికవరీ అవడానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే వేగంగా రికవరీ అవడం వల్ల ఎటువంటి నొప్పులు మరియు బాధలకు తావు ఉండదు. పైగా అనవసరమైన కాంప్లికేషన్స్ ని నివారిస్తుంది మరియు దీర్ఘకాలిక ఆరోగ్యం మరియు శక్తిని ప్రోత్సహిస్తుంది. ఆయుర్వేదం సూచించే సుగంధ ద్రవ్యాలు వాటి యొక్క హీలింగ్ లక్షణాల కోసం వైద్య ప్రక్రియలో వేల సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఈ సుగంధ ద్రవ్యాలు ముఖ్యమైన నూనెలు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు బయో యాక్టివ్ సమ్మేళనాలు ఆహారం యొక్క రుచిని మెరుగుపరచడమే కాకుండా శరీర దోషాలను కూడా సమతుల్యం చేస్తాయి మరియు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతి ఒక్క మసాలా దినుసు ఒక్కో ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల నిర్దిష్ట ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి మీరు వాటిని మీ ఆహారం మరియు దినచర్యలో చేర్చుకోవడం చాలా మంచిది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధిని సైతం నివారించగల మరియు త్వరగా కోలుకునే సామర్థ్యాన్ని పెంచే మొట్టమొదటి పదార్థం పసుపు. సాధారణంగా మన దేశంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రకాశవంతమైన బంగారు రంగు గల పసుపు పప్పు, అన్నం మరియు ఇతర వంటకాలను వాడేటప్పుడు రంగును జోడించడానికి ఉపయోగిస్తారు. కానీ ఇది మసాలా దినుసుకి మించిన ప్రయోజనాలను అందించగలదు. ప్రతి భారతీయ వంటగదిలో కనిపించే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే పసుపు అలర్జీలతో పోరాడుతుంది, కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలర్జీలను అరికడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా ఇది పూర్తి ఆరోగ్యం మరియు హీలింగ్ కోసం శక్తివంతమైన మసాలాగా పనిచేస్తుంది. కాబట్టి మీ శరీరం యొక్క హీలింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపును కలుపుకొని తాగండి. ఇలా మన పోపుల డబ్బాలో సాధారణంగా కనిపించే మరికొన్ని అద్భుతమైన దినుసులు కూడా ఉన్నాయి. వాటిని కూడా మిస్ చేయకుండా చూడండి. శరీరాన్ని ఎలాంటి ప్రమాదం నుండైనా తిరిగి మామూలుగా చేయగలిగే శక్తి సామర్థ్యాలను కలిగిన రెండవ పదార్థం సోంపు. కూలింగ్ ఏజెంట్స్ కలిగిన మరొక మసాలా దినుసు సోంపు. ఎవరికైతే శరీరంలో పిత్తదోషం తీవ్రమవుతుందో ఇది వారికి చాలా అవసరం. దీంట్లో ఉండే కూలింగ్ ఏజెంట్స్ పిత్తదోషాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్ల ఉపయోగించడం మనందరికీ అలవాటే. భోజనం చేసిన తర్వాత కాస్తంత సోంపు గింజలను నమలడం జీర్ణక్రియకు చాలా మంచిది మరియు జీర్ణాగ్నిని బలపరుస్తుంది. జీర్ణ రుగ్మతలు, నోటి దుర్వాసన, తిమ్మిరి మరియు ఛాతిలో మంట వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా సోంపులో తేలికపాటి మూత్ర విసర్జన లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను
బయటికి పంపడంలో మరియు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఇన్ని రకాల ప్రయోజనాలను అందించే సోంపు గింజలతో మీ హీలింగ్ పవర్ని పెంచుకోవడానికి వీటిని భోజనం తర్వాత నమలవచ్చు లేదా టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. మరి మీరు ఏ రూపంలో తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారో కామెంట్ చేసి మాతో పంచుకోండి. ప్రతి వ్యాధిలో ఉండే వాపు మరియు మంటను సహజంగా తగ్గించే సామర్థ్యం కలిగిన అత్యంత ప్రభావవంతమైన మూడవ పదార్థం అల్లం. అల్లం ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది అందించే ప్రయోజనాలను గురించి తెలుసుకుంటే దీన్ని సూపర్ ఫుడ్ అని ఎందుకు అన్నానో మీకే తెలుస్తుంది. ఆరోగ్యకరమైన మసాలా దినుసులలో ఇది కూడా ఒకటి. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం ఇది సార్వత్రిక ఔషధం, అంటే యూనివర్సల్ మెడిసిన్ గా పరిగణించబడుతుంది. అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రద్దీ మరియు జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో ఉన్న వాపు మరియు మంటను తగ్గించడానికి ప్రత్యేకంగా పనిచేస్తాయి. వికారం మరియు అజీర్ణం నుండి ఉపశమనానికి కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ప్రయోజనాలను పొందడం కోసం దీన్ని వినియోగించడం కూడా చాలా సులభం. తాజా అల్లం తురుము సూపులు లేదా వంటలలో కలుపుకోవచ్చు. అలాగే టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ప్రమాదకర జబ్బులను దూరంగా ఉంచడం కోసం ఉపయోగపడే మరిన్ని హెల్త్ టిప్స్ తెలుసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. శరీరాన్ని ఎలాంటి ప్రమాదం నుండి అయినా తిరిగి మామూలుగా చేయగలిగే శక్తి సామర్థ్యాలను కలిగిన 4వ పదార్థం జీలకర్ర. నిత్యం మన వంటకాలలో విస్తృతంగా ఉపయోగించే జీలకర్ర ఆహారానికి రుచితో పాటు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జీలకర్ర శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది పిత్త మరియు కఫదోషాలను సమతుల్యం చేయడానికి తగిన మసాలాగా పనిచేస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం మరియు అజీర్ణాన్ని తగ్గించడంలో శక్తివంతంగా దోహదపడుతుంది. అంతేకాకుండా జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. అదనంగా జీలకర్ర గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది మరియు రక్తహీనతను నివారిస్తుంది. ఎనీమియా వంటి ప్రమాదకర వ్యాధితో బాధపడే వారికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా గోరువెచ్చని నీళ్లలో కాస్తంత జీలకర్ర పొడిని వేసుకొని పరగడుపున తాగడమే. ఎటువంటి ప్రమాదాన్ని అయినా తట్టుకొని బలంగా నిలబడే సామర్థ్యాన్ని శరీరానికి అందించే 5వ పదార్థం దాల్చిన చెక్క. దాల్చిన చెక్క తీపి మరియు ఘాటైన రుచులతో వేడెక్కించే మసాలా. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే మరియు ప్రసరణను ఉత్తేజపరిచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. వేడి చేసే లక్షణాల వల్ల కఫ మరియు వాత దోషాల అసమతుల్యతలకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది డయాబెటీస్ను కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాపును తగ్గించడానికి మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను ఎదుర్కోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాల్చిన చెక్క యాంటీమైక్రోబియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎంతో మంది ప్రాణాలను బలికొన్న గుండె జబ్బులను సైతం ఇది నివారిస్తుంది. హృదయ సంబంధిత ప్రమాదకర వ్యాధులను దూరంగా ఉంచడానికి 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని ప్రతిరోజు త్రాగండి. శరీరాన్ని బలంగా మార్చే సామర్థ్యం కలిగిన చివరి పదార్థం మిరియాలు. మీకు తెలుసా, నల్ల మిరియాలు సుగంధ ద్రవ్యాల రాజుగా పిలువబడుతుందని? చూడడానికి చిన్నగా కనిపించే ఈ గింజలు ఎన్నో ప్రమాదకర జబ్బులను నివారించగలవు. నల్ల మిరియాలు జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి మరియు జీవక్రియను పెంచుతాయి. ఇది కఫదోష అసమతుల్యతను దూరం చేయడంలో చాలా ప్రయోజనకరంగా ఉపయోగపడతాయి. వీటి యొక్క వెచ్చని స్వభావం శ్వాసకోశ రద్దీని క్లియర్ చేయడంలో, దగ్గు నుండి ఉపశమనం అందించడంలో మెరుగ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రసరణను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. కాబట్టి పావు టీ స్పూన్ నల్ల మిరియాలు, 1 టీ స్పూన్ తేనె మరియు వెచ్చని నీటిలో కలుపుకొని తాగండి. ఇక చివరగా ఈ ఆయుర్వేద సుగంధ ద్రవ్యాలు మీ ఆహారంలో చేర్చడం ద్వారా మీరు మీ భోజనం యొక్క రుచిని మెరుగుపరచడమే కాకుండా మీ శరీరం యొక్క సహజ వైద్య ప్రక్రియలకు మద్దతు ఇవ్వవచ్చు.
ఇక చివరగా ఏదైనా నిర్దిష్ట ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఎటువంటి సర్జరీ మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా నయం చేసుకోవాలి అని అనుకుంటే మీరు నిస్సందేహంగా వర్ధన ఆయుర్వేదాను సంప్రదించవచ్చు. ఎందుకంటే మేము గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 9 లక్షల మందికి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో మెరుగైన ఫలితాలను అందించాము. అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా మీకున్న సమస్యలను దూరం చేసుకొని మీ ఆరోగ్యకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని మరింత తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేసి వారికి కూడా ఈ అద్భుతమైన హెర్బ్స్ గురించి తెలియజేయండి.